అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా. మనం 26 వీడియోలు ఈ మాయామాళగోళ గ్రహభేదం కింద మనం లాస్ట్లో 21 వీడియో నుంచి 26 వీడియో వరకు ఆ గ్రహభేదం కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటూ కొన్ని ఈ వీడియోలు చేయడం జరిగింది. 27వ వీడియోలో మనకి ఇందులో కొన్ని కీ కాన్సెప్ట్స్ మళ్ళీ ఇంకొకసారి మనం ఒకసారి నెమరు వేసుకుని ఆ తర్వాత యాక్చువల్ గ్రహభేదంలోకి మనం వెళదాం. అందులో మనకి శంకరాభరణి రాగాన్ని అయోనియన్ స్కేల్ అంటారు. ఈ అయోనియన్ స్కేలు అంటే ఈ అయోనియన్ స్కేల్ అంటే అర్థం శంకరాభరణి రాగం. సరి గమ పద నిస సిడి ఎబిసి అదనమాట. ఇందులో దీనికి అగమెంట్ అంటే అర్థం అది అగమెంట్ కోడ్ అంటే ఇది అగమెంట్ కోడ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సాగా దావన్ అంటే సా గాత్రి దావన్ ఇదన్నమాట. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అయోనియన్ స్కేల్ అంటే శంకరాభరణ రాగంలో పాన్ తీసేసి దావన పెట్టాలన్నమాట. అప్పుడు పెట్టడాన్ని అయోనియన్ అగమెంట్ అంటారనమాట. అంటే దాని అర్థం ఏబిసి అనమాట. అంటే సరి గమ పాక మొదలు దావన పెట్టడం, దాన్ని అయోనియన్ అగమెంట్ అంటారు. అయితే ఇప్పుడు ఈ అయోనియన్ అగమెంట్లో షార్ప్ టూని చేయాలి. అలాగ షార్ప్ టూ ఎలా చేస్తాం? ఈ షార్ప్ టూ అంటే అర్థం ఇక్కడ రిషభం, చతుర్థ రిషభం అంటే డి అనే మాట, మనం డి అనే అక్షరం ఇంగ్లీష్లో. డీని షార్ప్ చేస్తే డి షార్ప్ అయింది అనమాట. ఇది అంటే దాని అర్థం ఏంటనమాట? సరి అనమాట. అంటే ఇక్కడ ఇందులో వచ్చి నోట్స్ ఏంటనమాట? సా రీత్రి అంటే షట్సుదృశమం, షడ్జమం, షట్సుదృశమం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమము, పంచమం ఉండదు, శుద్ధ దైవతము, చతుర్థ దైవతము, కాకల నిషాదము, ఐషడ్జమము అనమాట. ఇది అర్థం. అంటే సారి గమ ఇది అయోనియన్ అగమెంట్ షార్ప్ టూ అంటారు. అంటే అగమెంట్ అంటే ఇందులో అగమెంట్ స్కేల్ వచ్చిందనమాట. ఇక్కడ ఈ స్కేల్ అగమెంట్ సజ్జమం, అంతర్గాంధారం, శుద్ధ దైవితం, దీని అగమెంట్ కోడ్ అంటారనమాట. అంటే ఇందులో అగమెంట్ కోడ్లో ఉన్న స్కేల్ అనమాట. అంటే అయోనియన్ అగమెంట్ అర్థం ఏంటి? పాక బదులు దాపెట్టడం అనమాట. అందులో షార్ప్ టూ రీ స్థానంలో రీత్రీని చేసేసాను. అంటే రీ కాల డి కాక డి షార్ప్ అయిపోయింది అనమాట. అంటే రీత్రీ అయిపోయింది అనమాట. అంటే షట్సుదృశభం అయిపోయింది, షట్సుదృశభం అన్నమాట. ఈ విధమైనటువంటి స్కేల్ మళ్ళీ ఇంకొకసారి సా అంటే అది అక్కడ తోటి అది అయిపోయింది. తర్వాత లిడియన్ స్కేల్. లిడియన్ అంటే కళ్యాణి. ఇందులో మనం ఫస్ట్ ఒకదాన్ని రిషభాన్ని ఒకదాన్ని షార్ప్ చేస్తాం. డీని డి షార్ప్ చేశాను. సారీ గమ సారీ గమ పద నిస సారీ గమ ఇది కోసల రాగం అవుతుంది అనమాట. 77వ మేళకర్త రాగం. అంటే దీన్ని లిడియన్ షార్ప్ 2 అంటాం.
మళ్ళా ఇది లీడియన్లోనే మనం లీడియన్ షార్ప్ 2 అండ్ షార్ప్ 6 అన్నాం అనుకో. షార్ప్ 6 అంటే అర్థం ఏంటి? ఇది ఏ నోటు, ఏని ఏ షార్ప్ అవుతుంది అనమాట. అంటే దా కాస్త నీ అయిపోతుంది అనమాట, కకల నిషాదం కైసి నిషాదం అయిపోతుంది అనమాట. ఇదనమాట ఏ నోటు కాస్త ఏ నోటు ఇది ఏ నోటు కాస్త ఏ షార్ప్ అవుతుంది అనమాట. అంటే ఏ షార్ప్ అంటే అర్థం కైసి నిషాదం అవుతుంది అనమాట. అది అంటే కైసి నిషాదం అంటే ఇక్కడ దాన్నే దైత ప్రకారం ఎలా చెప్పుకుంటాం అంటే షట్శృతి దైవతం అని చెప్పుకుంటాం అనమాట. అంటే ఇది షట్శృతి రిషభము, షట్శృతి దైవతం కళ్యాణిలో వచ్చిందనుకోండి, ఆ రాగం పేరే రసిక ప్రియ అన్నమాట. ఆ స్కేల్ అనమాట. ఈ స్కేల్నే మనం లీడియన్ షార్ప్ 2 అండ్ లీడియన్ షార్ప్ 2 అండ్ షార్ప్ 6 దీన్ని రసిక ప్రియ రాగం అంటాం అనమాట. ఇంకా తర్వాత మనకి ఫ్రిజియన్ అంటే రాగం పేరు తోడి రాగం. ఈ ఫ్రిజియన్ రాగంలో తోడి రాగం. ఇందులో మనం మధ్యమానికి బదులు అంతర్గాంధారం ఏం చేసామనుకో, దాని పేరే ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అంటారు అన్నమాట. అంటే తోడి రాగానే ఫ్రిజియన్ స్కేల్ అంటారు యాక్చువల్గా. అందులో మాని తీసుకెళ్ళి గా చేసేయాలన్నమాట. అంతర్గాంధారం వేయాలి, మా బదులు అంతర్గాంధారం వేస్తామన్నమాట. అది ఎలా ఉండదు చూడండి. సారి అంటే 2 గాంధారాలు గావన గాడులు వచ్చినాయి, కానీ మాల ఉండవు, ఇందులో పావు ఉంటుంది అనమాట. అంటే అర్థం ఇది ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అంటారు అన్నమాట దీన్ని. తర్వాత మనకి సింహేంద్ర మధ్యమ అనే రాగం ఒకటి ఉంది కదా మనకి. సింహేంద్ర మధ్యమ అంటారు దీన్నే. మనం హంగేరియన్ మైనర్ స్కేల్ అని కూడా అంటారు వెస్టర్న్ మ్యూజిక్లో. నేను చాలా పేర్లు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే డబుల్ హార్మోనిక్ మైనర్ అంటారు అనమాట. అండ్ ఇందులో వచ్చే నోట్స్ ఏంటనమాట, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, జీ షార్ప్, బి, సి, సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి స. మనం తప్పుగా చెప్పుకుందాం ఇందాక మనం. అంటే ఇది యాక్చువల్ స్కేల్. ఇది సరి గ మ పద ని సా ని ధ ప మ గ రిషభం. డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, బి, సి. ఇది ఈ స్కేల్ ఏమంటామంటే హంగేరియన్ మైనర్ ఆర్ సింహేంద్ర మధ్యమం అంటాం. ఇంక తర్వాత ఏషియన్ స్కేల్. ఏషియన్ స్కేల్ అంటే మనకి మేజర్ మైనర్ అనే స్కేల్ ఒకటి ఉన్నది, అదే చక్రవాక రాగం అంటాం. ఈ చక్రవాక రాగాన్ని మిక్సోలీడియన్ ఫ్లాట్ 2 అనొచ్చు మనం.